2,80,000లో ఇన్నోవా 8 సీటర్ వెహికల్ ఇద్దాం. ఏదైనా పెద్ద ఫ్యామిలీకి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా మళ్ళీ ట్రావెల్స్ అట్లాంటివి కాకుండా మనకు ఒక ఓన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 2.8 lakhsలో ఇద్దామండి. ఇన్నోవా 8 సీటర్ వెహికల్ రెడ్ కలర్లో ఉంది. i20 ఇలాంటి కొంచెం బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ కూడా 4 lakhs ఆ బడ్జెట్లో ఉంటే బాగుంటాయి కదా అని అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి అక్కడికి 2016 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ అండి. బ్లూ కలర్లో చాలా నీట్గా ఉంది బండి చూడండి. ఇది 4,25,000 ఆ బడ్జెట్లో వస్తుంది. సో హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫాస్ట్ వీల్స్ తెలుగు. ఇవాళ కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. ప్రజెంట్ ప్యాషన్ కార్స్ మాదాపూర్ 100 feet రోడ్లో ఉన్నాను. ఈ వీడియోలో మీకు 5 lakh బడ్జెట్ లోపే చూపిస్తున్నాం. ఎవరైతే 5 lakh బడ్జెట్ లోపే కారు తీసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఏమాత్రం మిస్ చేసుకోకండి. సో గైస్, మనతో పాటు సురేష్ అన్నారు. 5 lakhs బడ్జెట్ లోపే కార్స్ అన్నారు. అది ఎంత మటుకు నిజమో తెలుసుకుందాం. హాయ్ అన్న. హాయ్ అండి. మనం రెగ్యులర్గా పెడుతుంటాం కదా సార్, అండర్ 3 lakhs, అండర్ 4 lakhs. ఈసారి అండర్ 5 lakhsలో పెడదాం. అంటే తక్కువ బడ్జెట్ నుంచి అండర్ 5 lakhsలో ఒక 10 vehicles రివ్యూ చేద్దాం. 10 vehicles. యాక్చువల్ మీరు అవైలబిలిటీ దొరక్క, నేను అవైలబిలిటీ దొరక్క, మళ్ళీ లేట్ అయింది ఈసారి వీడియో. ఈసారి లేదండి, ఈ మంత్లో 100% మీకు ఒక 3 videos నేను ఖచ్చితంగా నా ప్యాషన్ కార్ నుంచి మీకు అరేంజ్ చేస్తాను. లో బడ్జెట్లో చేస్తున్నాం ఈరోజు, అండర్ 5 lakhs చేస్తున్నాం కదా. నెక్స్ట్ ఇంకో 5 to 10 lakhs బడ్జెట్లో నెక్స్ట్ వీక్ సేమ్ డే రిలీజ్ అవుతుంది. చూడండి, మోహన్ గారు సపోర్ట్ చేస్తే చేద్దాం. నేను దొరకట్లేదు, బిజీగా బాగా. లాస్ట్ వీడియో చేసాం కదా. అవునండి, ఎలా ఉందండి రెస్పాన్స్? బాగుంది. మన వెహికల్ అన్ని సక్సెస్ ఉంటున్నాయి, దేవుడి ధర్మాన్ని. ఎందుకంటే నీట్గా జాగ్రత్తగా 10 vehicles తక్కువ బడ్జెట్లో పెడుతున్నాం, అన్నీ వెళ్ళిపోతున్నాయి. సో ఈ రోజు కూడా అలాగే పెడదాం. ఈ కార్స్ కాకుండా పర్టికులర్ వేరే కార్స్ కావాలంటే ప్లీజ్ విజిట్ చేయండి. ప్యాషన్ కార్ 100 feet రోడ్ మాదాపూర్లో. మన దగ్గర 100 cars ఎప్పుడు అవైలబిలిటీ ఉంటాయి, ఏ బడ్జెట్లో కావాలో దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ మనం చూపించబోయే 10 cars కాకుండా కస్టమర్కి ఏదైనా రిక్వైర్మెంట్ ఉంది అనుకోండి, వాట్సాప్ చేయమనండి సార్. 2 vehicles ఉంటాయి, వాట్సాప్ చేయండి. 2 numbers ఉంటాయి. సెకండ్ నెంబర్కి వాట్సాప్ చేస్తే మాకు ఆఫీస్ టీమ్ ఉంటుంది, వాళ్ళు ఇమీడియట్లీ రెస్పాండ్ అవుతారు. మీకు ఏదైనా ఫోటోస్, క్యాటలాగ్ అన్నీ కూడా అరేంజ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు ఈ వీడియోలో ఏ కార్స్ చూపిస్తున్నాం? వెర్నా ఒకటి ఇద్దామండి. అది అండర్ మీకు 2.5 lakhs ఆ బడ్జెట్లో 2-3 వెర్నాలు, స్విఫ్ట్లు, టాటా నెక్సాను అన్ని మిడ్ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ అన్ని అండర్ 5 lakhsలో కొన్ని వెహికల్స్ పెడదాం. అండర్ 5 lakhs. సో గైస్, ఈ వీడియోని ఏమాత్రం మిస్ చేసుకోకండి, ఎండ్ వరకు చూసి వెహికల్ ప్రైస్ అనిపించదో కమెంట్ చేయండి. ఇదేంటంటే మనకు గ్రాండ్ ఐటన్ అండి, 2014 మోడల్. దీంట్లో ఏముంది స్పెషాలిటీ అంటే ఓన్లీ 57,000 తిరిగిందండి. 100% జెన్యూన్ రీడింగ్ ఉంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి. ఇది మనకు 325 ఆ బడ్జెట్లో ఇద్దాం సార్. అది 3,25,000, 14 మోడల్, 15 రిజిస్ట్రేషన్, గ్రాండ్ ఐటన్ అండి. ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. డివైన్ కూడా ఓన్లీ 57,000. మీరు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ కూడా చూపించండి, చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా. సో గైస్, గ్రాండ్ ఐటన్ అనేది సో మనకు 3,20,000లో వస్తుంది. సో ఎవరైతే మనకు 3 lakh బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెస్ట్ కార్ అనమాట. సో కార్ చూడొచ్చు, ఎక్కడ డెంటింగ్ కానీ డ్యామేజ్ కానీ ఏం లేదు. సో పర్లేదు, ఇంటీరియర్ చాలా బాగుంది. సో రేట్ సీట్లు ఇద్దాం. సో బాగుంది. చెప్పండి, ఎంతలో వస్తుంది ప్రైస్? 3,25,000కి అరేంజ్ చేద్దాం. 2014 మోడల్, 15 రిజిస్ట్రేషన్, గ్రాండ్ ఐటన్, ఓన్లీ 57,000 జరిగిందండి. చాలా నీట్గా ఉంది వెహికల్ కూడా. దీనికి కూడా లోన్ ఫెసిలిటీ మంచిగా వస్తుందండి. సిబిల్ సపోర్ట్ చేస్తే మనం ఆల్మోస్ట్ 250 లోన్ చేయించిద్దాం. ఇది వెర్నా ఫ్లూడిక్ డీజిల్ వేరియంట్, టాప్ ఎండ్ వేరియంట్. ఇది 2012 మోడల్ అండి. మనం 2.5 lakhsకి ఇద్దాం వెహికల్. ఇది డీజిల్ మాన్యువల్ వేరియంట్, 2.5 lakhs బడ్జెట్ అంటే ఎక్సలెంట్ బడ్జెట్లో ఉంటుంది. ఒకసారి చూడండి ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా. వర్నా ఫ్లూడిక్ ఇది. సో డీజిల్ వెహికల్. సో చాలా మంది డీజిల్ వెహికల్ కావాలంటున్నారు కదా. ఇది 12 మోడల్, 2.5 lakhs అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్, చాలా తక్కువ బడ్జెట్ అండి. మీరు ఇంటీరియర్ కూడా చూపిస్తారండి, చాలా బాగుంటుంది వెహికల్ కూడా. ఓకే, చాలా ఉందని కండిషన్ కారు. ఎక్సలెంట్, రెడీ టు మూవ్ అండి. అంతేను, రీసెంట్గానే సర్వీస్ అయింది. లోపల 7 inches టచ్ స్క్రీన్ విత్ లెదర్ సీట్ కవర్స్ ఉన్నాయి. సో గైస్, ఒకసారి రేర్ సీట్లు చూద్దాం. సో పర్లేదు, సో సీట్లు చాలా బాగుంది. సో సెడాన్ మోడల్లో పెద్దదిగా, ప్లస్ ఏంటంటే మనకు మైలేజ్ కూడా బాగా రావాలి, కొంచెం ఫ్యామిలీకి లాంగ్ ట్రిప్ వెళ్ళినా కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనుకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ తక్కువ బడ్జెట్లో దీనికి లోన్ ఫెసిలిటీ రాకపోవచ్చు. అండ్ 2012 మోడల్ కాబట్టి క్యాష్ లోన్ వెళ్ళాల్సి ఉంటుంది. 2,50,000కి ఇద్దాం సార్ వెహికల్. ఇది సో 2.5 lakhs ఇచ్చేద్దాం వెహికల్. సో డీజిల్ మాన్యువల్ 2012 మోడల్ అండి. ఎంత వస్తుంది మైలేజ్? మనకు 20+ వస్తుంది సార్. డీజిల్ వెహికల్ కదా, 100% 20+ మైలేజ్ వస్తుంది. ఫ్లూడిక్ కాబట్టి బూట్ స్పేస్ కూడా బాగుంటుంది, లెగ్ రూమ్ అంతా కూడా చాలా బాగుంటుంది వెహికల్. సార్ 1 more వెహికల్ తీసుకున్నట్టయితే కొంచెం లేటెస్ట్ మోడల్ ఉండాలి, బడ్జెట్ కూడా రిలయబుల్లో ఉండాలనుకున్న వాళ్ళకి 22 మోడల్ స్విఫ్ట్ అండి, 4,99,000కి ఇద్దామండి. VXI వేరియంట్ ఇది. 2022 స్విఫ్ట్ VXI పెట్రోల్ వేరియంట్ అండి. ఇది చాలా బాగుంది, సింగిల్ ఓనర్ వెహికల్ కూడా. ఒకసారి వెహికల్ ఇంటీరియర్ కూడా చూడండి సార్. సో గైస్, 22 మోడల్, సో 2022 మోడల్. కార్ బాగానే ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూద్దాం. సో గైస్ చూడొచ్చు, ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది సార్. ఇది స్విఫ్ట్ VXI మిడిల్ వర్షన్ కాబట్టి దీనికి డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ABS అన్నీ ఉంటాయి అండి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, పెట్రోల్ వేరియంట్, 22 మోడల్ అండి. సో ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 68,000 తిరిగిందండి. అది అవునా? సింగిల్ ఓనరా? సింగిల్ ఓనరే.
ఇంకోటి ఆ బడ్జెట్ కూడా చాలా ఎక్సలెంట్ బడ్జెట్. 2022 మోడల్ బండి మీకు ఓన్లీ అండర్ 5 lakhs బడ్జెట్ అంటే ఎక్సలెంట్ బడ్జెట్ అండి. 4,99,000 ఫిక్స్డ్ ప్రైస్ ఇది. మీకు ప్లస్ ఏంటంటే కంప్లీట్ లోన్ కావాలన్నా కూడా చేయించిస్తాను. వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే ఇంకా కొంచెం లేటెస్ట్ మోడల్ 23 మోడల్లో మనకు ఒక 4 lakhs ఆ బడ్జెట్లో వెహికల్ ఏదైనా కావాలనుకుంటే క్లైంబర్ అండి. ఇది క్విడ్ క్లైంబర్ అంటే కొంచెం పెద్దగా వెహికల్ ఉంటుంది. టాప్ ఎండ్ వేరియంట్ ఓన్లీ 27,000 జరిగింది. 2023 మోడల్ అండి. 4,25,000 చెప్తున్నాడు కస్టమర్ అండి. 4 lakhs కట్ ఇటుగా చేయొచ్చు వెహికల్ ఇది. చూడండి చాలా అంటే చాలా నీట్గా ఉంది. సో గైస్ చూడొచ్చు రెనాల్డో క్లైంబర్ అది 23 మోడల్ ఓన్లీ 27,000 జరిగిందండి. టచ్ స్క్రీన్, రివర్స్ కెమెరా అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీనికి. సో గైస్ ఒకసారి రేట్ సీట్లు చూద్దాం. చాలా బాగున్నాయి. ఎంత వస్తుంది ప్రైస్ మ్యాక్సిమం ప్రైస్? 4,25,000 చెప్తున్నాం సార్. 4 lakhs వరకు కూడా ఏదైనా ట్రై చేయొచ్చు ఇది. టోటల్గా 23 మోడల్ ఓన్లీ 27,000 జరిగింది. దీనికి కూడా ఆల్మోస్ట్ మీకు 3.5 lakhs లోన్ ఫెసిలిటీ చేయించిద్దాం సార్. చాలా మంది ఏంటంటే మనకు ఎక్కువ మంది కూడా i20 ఇలాంటి కొంచెం బిల్డ్ క్వాలిటీ ఉన్న వెహికల్ కూడా 4 lakhs ఆ బడ్జెట్లో ఉంటే బాగుంటాయి కదా అని అడుగుతున్నారు కదా. అలాంటి వాళ్ళ కోసం ఏంటంటే మనకి అక్కడికి 2016 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ అండి. బ్లూ కలర్లో చాలా నీట్గా ఉంది బండి చూడండి. ఇది 4,25,000 ఆ బడ్జెట్లో వస్తుంది. మీకు సిబిల్ స్కోర్ అంతా బాగుంటే 350 లోన్ చేయిస్తాను. ఓన్లీ 70,000 కట్టి కూడా మన వెహికల్ తీసుకోవచ్చు. అంటే వెహికల్ కండిషన్ కూడా అలాగుందండి. రెడీ టు మూవ్ ఉంది. చాలా అంటే చాలా నీట్గా ఉంది బండి కూడా. మొత్తం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ చూపించండి. మూన్ గారు చాలా వేరియంట్లో స్పోర్ట్స్ వేరియంట్ అండి. i20 పెట్రోల్ వేరియంట్ ఓన్లీ 4,25,000 ఇద్దాం బండి ఇది. సో గైస్ i20 స్పోర్ట్స్ ఇది 2016 మోడల్ 2016 మోడల్. అవునండి. సో మనకు 4,20,000 అంటే చాలా మంచి ప్రైస్. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తే ఎలా ఉందో సార్. డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. చాలా నీట్గా ఉంది సార్. రెడీ టు మూవ్ పెట్రోల్ వేరియంట్ 2016 i20 మనం. సో గైస్ చూడొచ్చు కార్ ఇంటీరియర్ చాలా బాగుంది. చెప్పండి. మనం ఎక్కువ తిరగము, మనకు ఫ్యామిలీ వరకే వెహికల్ అనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి మీకు ఓన్లీ 4,25,000 చెప్తున్నాను సార్. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంది. లోన్ స్పెషాలిటీ కావాలంటే మీకు 3,50,000 వరకు లోన్ అరేంజ్ చేస్తాను ఈ వెహికల్కి. 4 lakh బడ్జెట్లో వస్తుందా? 4 lakhs ట్రై చేయొచ్చు సార్. అది కస్టమర్ అయితే ఎక్స్పెక్టేషన్ 425 చెప్తున్నాడు. కొంచెం 10-20,000 అయితే నెగోషియేట్ చేయొచ్చు 100%. సో మనం లాస్ట్ టైం వీడియోలో మోహన్ గారు మనం 3 lakhs బడ్జెట్లో 7-seater వెహికల్ పెట్టాం ఇన్నోవా. చాలా కాల్స్ వచ్చినాయి. ఉన్న ఒక వెహికల్ అప్పటికప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయింది సేమ్ బడ్జెట్లో. కానీ 3 lakhs కాదు, దానికన్నా కొంచెం తక్కువ బడ్జెట్లోనే 2,80,000లో ఇన్నోవా 8-seater వెహికల్ ఇద్దాం. ఏదైనా పెద్ద ఫ్యామిలీకి ఎక్కడికైనా లాంగ్ వెళ్ళాలన్నా మళ్ళీ ట్రావెల్స్ అట్లాంటివి కాకుండా మనకు ఒక ఓన్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి 2.8 lakhsలో ఇద్దామండి. ఇన్నోవా 8-seater వెహికల్ రెడ్ కలర్లో ఉంది సార్. వెహికల్ ఇంటీరియర్ కూడా చూడండి. గైస్ మనకు 2,80,000 మనకు 8-seater కార్ వస్తుంది ఇన్నోవా. ఒక్కసారి ఇంటీరియర్ చూపిస్తాం మీకు ఎలా ఉందో. యాక్చువల్లీ ఇది 2006 మోడల్ 28 వరకు వ్యాలిడిటీ ఉందండి. ఇప్పుడు ఏంటంటే ఒక పెద్ద ఫ్యామిలీకి మనకి ఏంటంటే మైలేజ్ బాగా రావాలి అనుకున్న వాళ్ళకి 8-seater వెహికల్ అండి. అది మిడిల్లో 3 members ఉంటుంది, బ్యాక్ కూడా 3 members, ఫ్రంట్ 2 members, టోటల్ 8-seater ఉంటుంది. మోడల్ ఓల్డ్ అనే కానీ మనకు ఒక తక్కువ బడ్జెట్లో ఫ్యామిలీకి కావాలి, ఒక 5-6 years వాడుకోవాలి వెహికల్ అనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు అండి. అది 2.8 lakhsలో ఏమొస్తున్నాయి ఇప్పుడు చిన్న బండ్లు. అలాంటిది ఇన్నోవా వెహికల్ మీకు 2.8 lakhsలో ఇద్దాం. దీనికి లోన్ ఫెసిలిటీ ఏం రాదండి. 28 వరకు ఫిట్నెస్ ఉంది. మళ్ళీ ఫిట్నెస్ చేయించుకుంటే 5 years ఫిట్నెస్ వస్తుంది. టోటల్గా మనం 7 years వరకు వెహికల్ యూస్ చేసుకోవచ్చు. 2,80,000 చెప్తున్నాం సార్. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. వచ్చి విజిట్ చేయండి, మాట్లాడదాం. ఒక డీజిల్ వెహికల్ నాకు చిన్న హ్యాచ్ బ్యాక్లో కొంచెం జెన్యున్ వెహికల్ కావాలండి. ఒక 2-2.5 lakh బడ్జెట్లో అనుకున్న వాళ్ళకి రిడ్జ్ వెహికల్ అండి. డీజిల్ వేరియంట్ 85,000 షోరూమ్ ట్రాక్ జరిగింది. బండి చాలా నీట్గా ఉంది. స్క్రాచెస్ ఉంటే నీట్గా పెయింటింగ్ కూడా చేయించాడండి. ఎక్సలెంట్గా ఉంది. ఎక్కడ స్క్రాచెస్ కూడా కనిపిస్తలేవు. అంత బాగుంది వెహికల్ ఇది. ఇది మీకు 240 చెప్తున్నారు సార్. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది ఈ వెహికల్ మాత్రం నేను చెప్తున్నాను. వెహికల్ అంటే మాత్రం తీసుకుంటే చాలా ఎంజాయ్ చేస్తారు. 2012 డీజిల్ వెహికల్. మైలేజ్ కూడా చాలా గట్టిగా మంచిగా వస్తుంది. మీకు 20+ మైలేజ్ వస్తుంది. వెహికల్ కూడా చాలా నీట్గా ఉందండి. మొత్తం ఎక్స్టీరియర్ అంతా కూడా చూపించండి సార్ ఒకసారి. సో గైస్ చూడొచ్చు మారుతి రిడ్జ్ ఇది 12 మోడల్ డీజిల్ వెహికల్. ఎవరికైతే 12 మోడల్ డీజిల్ వెహికల్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే నేను తీసుకోవచ్చు అనమాట. ఎంత వస్తుంది? ఏం లేదండి, 2.5 lakhsలో నాకు డీజిల్ వెహికల్ కావాలి, నేను ఏదైనా లెర్నింగ్ ప్లస్ వాడుకోవాలి, మైలేజ్ బాగా రావాలనుకున్న వాళ్ళకి బాగుంటుందండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డీజిల్ VDI వేరియంట్. ఎక్కడ స్క్రాచ్ లేదు కూడా చూడండి. ఎంత సిల్వర్ కలర్ ఎంత నీట్గా మెరుస్తుందో. దీనికి లోన్ ఫెసిలిటీ రాకపోవచ్చు. 2.5 lakhs మన బడ్జెట్లో ఏదైనా బండి కావాలనుకుంటే మాత్రం చూడండి. మైలేజ్ కానీ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది బండి. బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా కానీ, లగ్జరీ పరంగా కానీ ఇప్పుడు Volkswagen అండ్ స్కోడా వెహికల్స్ చాలా బాగుంటాయండి. అండ్ రిలయబుల్ ప్రైజ్లో కూడా దొరుకుతాయి. ఇట్లాంటి వెహికల్లో మన దగ్గర 2017 Volkswagen వెంటో డీజిల్ మాన్యువల్ వెహికల్ అంటే ఫుల్ టాప్ ఎండ్ వేరియంట్, హైలైన్ అంటారు ఇది. ఈ వెహికల్ మనకు వచ్చేసి 550 ఆ రేంజ్లో ఇప్పిద్దాం సార్. 17 మోడల్ 5 lakhs వరకు లోన్ కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే టాప్ ఎండ్ వేరియంట్. ఇది ప్రైస్ కూడా న్యూ వెహికల్ చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. వైట్ కలర్లో చాలా అంటే చాలా లగ్జరీస్గా ఉంది వెహికల్ చూడండి. లగ్జరీ సెడాన్లో ఇది బాగుంటుందండి. మీరు అసలు వెహికల్ డోర్స్ ఓపెన్ చేసినా మీకు అర్థమవుతుంది ఎంత బిల్డ్ క్వాలిటీ ఎట్లా ఉంటుంది అనేది. సో Volkswagen వెంటో డీజిల్ మాన్యువల్ అండి. 2017 టాప్ ఎండ్ వేరియంట్. సో గైస్ 70 మోడల్. సో కార్ ఇంటీరియర్ చాలా బాగుంది.
ఒక్కసారి మనం రేట్ సీట్ చూద్దాం. సో చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది. విత్ ఏసీ వెంట్గా ఉంటుంది. చెప్పండి ఎంత ప్రైస్ వస్తుందా మ్యాక్సిమం ప్రైస్? 5,50,000 వరకు ఇప్పిద్దాం సార్. 5 lakhs లోన్ చేద్దాం. ఎందుకంటే ఇది 17 మోడల్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్గా మంచిగా వస్తుంది. డీజిల్ మాన్యువల్ వెహికల్ అంటే ఆ రేంజ్లో అంటే చాలా ఎక్సలెంట్ ప్రైస్ ఇది. బిల్డ్ క్వాలిటీ, సేఫ్టీ పరంగా, మైలేజ్ పరంగా కూడా చాలా బాగుంటుంది. Volkswagen Vento 7 సీటర్లో కొంచెం లేటెస్ట్ మోడల్ తక్కువ బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి 2016 మోడల్ ఇన్నోవా వచ్చింది మన దగ్గరికి ఇప్పుడే. 7 సీటర్ జీ వేరియంట్ అంటే ఇది. మీరు యాక్చువల్లీ మార్కెట్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి. 2016 ఇన్నోవా అంటే 8 నుంచి 8.5 lakhs బడ్జెట్లో అమ్ముతారండి. మనం 7 lakhsకి ఇచ్చేద్దాం బండిది. ఓన్లీ 7 lakhs బడ్జెట్లో ఇద్దాం. మార్కెట్ అన్నిటికన్నా కూడా ఎక్కడైనా ఆన్లైన్ కూడా వెరిఫై చేసుకోవచ్చు మీరు. సో 7 సీటర్ ఎక్సలెంట్గా ఉంది బండి. మీరు మూవ్ చేస్తే అరే ఇంత స్మూత్ ఉంది ఏంటో ఇది అన్నట్టు ఉంటుంది. ప్రైవేట్ ఇంజన్స్ కదా చాలా బాగుంటాయి. ఒకసారి చూడండి వెహికల్ కూడా సార్. సో గైస్ చూడొచ్చు టయోటా 2016 ఇన్నోవా అండి. మనం ఇంతకుముందు 2006 మోడల్ చూపించినాం కదా, అది 280 బడ్జెట్. ఇది 2016 అండి. దానికి 10 years గ్యాప్ ఉంటుంది. 7 సీటర్ జీ వేరియంట్. టైర్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో గైస్ చూడొచ్చు 8 సీటర్ కార్ ఇది. ఎంత వస్తుంది ప్రైస్? సో నెంబర్ కూడా మంచిగా ఉంది. 7117 7 lakhs సార్. ఎక్సలెంట్ ప్రైస్ అది. 2016 బండి ఇన్నోవా అనేది 7 lakhs అంటే ఎక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకదు మీకు. 7 lakhsకి ఇచ్చేద్దాం. కంప్లీట్ లోన్ కూడా చేయించిద్దాం కావాలంటే. సో మోడల్ 2016 ఇన్నోవా జీ వేరియంట్ 7 సీటర్ వెహికల్ డీజిల్ అండి. సో వన్ మోర్ వెహికల్ అంటే మమ్మల్ని నార్మల్ i10లే మనం 2.5 lakhs బడ్జెట్లో అమ్ముతాం. అలాంటిది మీకు గ్రాండ్ ఐటెన్ తీసుకొచ్చిన 2013 మోడల్. లాస్ట్ టైం మనం 325 బడ్జెట్లో 2-3 వెహికల్స్ అమ్మాము. కానీ ఇదేంటంటే మీకు ఓన్లీ 2.5 lakhsలో ఇద్దాం. గ్రాండ్ ఐటెన్ అండి. 2013 మోడల్ స్పోర్ట్స్ వేరియంట్ బ్లూ కలర్లో చాలా నీట్గా ఉంది. ఈ 13 మోడల్ వెహికల్ కూడా మీకు లోన్ ఫెసిలిటీ వస్తుంది. 2,50,000 ఇద్దాం సార్ ఫైనల్ ప్రైజు. ఇది నేను లోన్ కావాలన్నా కూడా మనం 2 lakhs వరకు లోన్ అరేంజ్ చేద్దాం. సిబిల్ ప్రొఫైల్ సపోర్ట్ చేస్తే, లేదంటే 1.5 lakh చేద్దాం సిబిల్ ఏం బాగాలేకపోయినా కూడా. సో వన్ మోర్ వెహికల్ తీసుకున్నట్లయితే వెర్నా ఫ్లూడిక్లో డీజిల్ మనము 2.5 lakhsలో బండి చూపించామండి. నాకు అది 12 మోడల్ కదా సార్, ఇంకొంచెం అప్గ్రేడ్ మోడల్ కావాలనుకున్న వాళ్ళకి 2017 మోడల్ అండి. అది సేమ్ SX వేరియంటే. అలా వీల్స్, ABS, ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. సిల్వర్ కలర్లో చాలా నీట్గా ఉంది వెహికల్. డీజిల్ మాన్యువల్ వెహికల్ ఇది. ఇది మీకు వచ్చేసరికి 585 ఆ బడ్జెట్లో ఇప్పిద్దాం సార్. 5,85,000 ఇప్పిద్దాం. కంప్లీట్ లోన్ కూడా చేయించిద్దాం దీనికి. ఓకే. సో గైస్ మనకు 5,85,000 వస్తుంది. మోడల్ ఏదైనా 2017 మోడల్ టాప్ వేరియంట్ డీజిల్ మాన్యువల్ వెహికల్ అండి. డీజిల్ మాన్యువల్. సో గైస్ డీజిల్ మాన్యువల్ కాబట్టి మనకు డీజిల్ కాబట్టి 20+ మైలేజ్ వస్తుంది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఇంటీరియర్ చూద్దాం. సో గైస్ చూడొచ్చు హోండా వర్నా 17 మోడల్. సో డీజిల్ మాన్యువల్ ఇది. చూడండి టచ్ స్క్రీన్ అన్నీ ఉన్నాయి. ABS, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ అన్నీ ఉంటాయి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. వెహికల్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్. రెడీ టు మూవ్ కండిషన్లోనే ఉంది. సో గైస్ ఒకసారి రేర్ సీట్లు ఇద్దాం. సో చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే? సార్ 585 చెప్తున్నామండి. 550 వరకు ఏదైనా ట్రై చేయొచ్చు. సో 5,50,000 వస్తుంది. 50,000 ట్రై చేయొచ్చు. 550 లోన్ కంప్లీట్ లోన్ కావాలన్నా కూడా వస్తుందండి. కొంచెం సిబిల్ సపోర్ట్ చేస్తే సరిపోతుందంటే. ఓకే. చిన్న వెహికల్ అయినా కూడా నాకు కొంచెం మళ్ళీ ఓల్డ్ మోడల్స్ కాకుండా కొంచెం లేటెస్ట్లో కావాలి, బడ్జెట్ కొంచెం పెట్టుకోగలను అనుకున్న వాళ్ళకి మనం 2,99,000కి ఇద్దాం. ఇది మారుతి ఎస్ప్రెస్సో VXI ఆప్షన్ అంటారండి. 2020 మోడల్ ఇది. మనం న్యూ వెహికల్ ఆల్మోస్ట్ 585 ఆ బడ్జెట్లో దొరుకుతుంది ఈ వెహికల్. మీకు ఓన్లీ 2,99,000కి ఇద్దాం వెహికల్ ఇది. 2,99,000 2,90,000కి ఇద్దామండి. 2020 మోడల్ VXI ఆప్షనల్ అండి ఇది. ఎస్ప్రెస్సో అంటారు, మారుతి ఎస్ప్రెస్సో. మైలేజ్ కూడా చాలా బాగా వస్తుంది. సో గైస్ మారుతి ఎస్ప్రెస్సో. సో 2020 మోడల్. సో 2020 యాక్చువల్గా టచ్ స్క్రీన్ అడిషనల్గా వస్తుందండి. అడిషనల్ ఫిట్టింగ్ చేయించుకున్నారు వాళ్ళు. సో ఎంత వైట్ కలర్లో చాలా నీట్గా ఉంది. 3 lakhs వస్తుందా? 290కి ఇద్దాం సార్. సో గైస్ మనకు 2,90,000 వస్తుంది. సో 2020 మోడల్. జస్ట్ ఒక 5 years వెహికల్ మాత్రమే. సో 2020 మోడల్ 2,90,000. దీనికి లోన్ స్పెషాలిటీ మీరు సిబిల్ సపోర్ట్ చేస్తే 320, 330 లోన్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా కూడా వస్తుంది లోన్. అది వెహికల్ కూడా చాలా బాగుందండి. రెడీ టు మూవ్ కండిషన్లో ఉంది. 2,90,000కి ఇద్దాం. వచ్చేసి గ్రాండ్ ఐటెన్లు ఎక్కువ వెళ్తుంటాయండి. అట్లా ఇదొకటి వచ్చేసి 2015 మోడల్. మీకు ఇంతకుముందు 14 చూపించాను. ఇది 15 మోడల్ అండి. ఇది పెట్రోల్ వేరియంటే. ఇదో దీని స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ 45,000 తిరిగింది. 5 సీల్ టైర్స్ ఉన్నాయి. యాక్చువల్ కార్కి 4 టైర్లే కదంటారు. స్టెప్నీతో పాటు సీల్ టైర్ ఉందండి. 5 కొత్త సీల్ టైర్స్ ఉన్నాయి. ఇయర్ ఎండింగ్ వరకు ఇన్సూరెన్స్ కూడా ఉందండి. సింగిల్ ఓనర్ వెహికల్. ఓన్లీ 45,000 తిరిగింది. ఇది మీకు 365 ఆ బడ్జెట్లో అరేంజ్ చేద్దాం సార్. 3,65,000. ఓన్లీ 3,65,000 ఆ బడ్జెట్లో అరేంజ్ చేద్దాం. ఏ మోడల్? 2015 మోడల్. మొత్తం షోరూమ్ ట్రాక్ ఉందండి. ఓన్లీ 45,000 తిరిగింది. గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ మాన్యువల్ వెహికల్ అండి. సో 4 అంటే ఈవెన్ స్టెప్నీతో పాటుగా సీల్ టైర్సే ఉన్నాయండి. చాలా నీట్గా మెయింటైన్ చేశాడు వెహికల్. అది చూసారు కదండి. ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది. ఓన్లీ 45,000 తిరిగాక ఏమవుతుందంటే కంపెనీ టైర్స్ 40,000, 42,000 వరకే వస్తాయి. దానివల్ల ఏంటంటే ఇప్పుడు న్యూ టైర్స్ వేసుకున్నాడు వెహికల్లో. సో గైస్ చూడొచ్చు రేర్ సీట్లు చాలా బాగున్నాయి. ఈవెన్ స్టెప్నీ కూడా అన్యూజ్డ్ ఉందండి. ఇది అంత నీట్గా మెయింటైన్ చేశాడు. చాలా నీట్గా ఉంది. ఇది వచ్చేసి 2015 మోడల్ గ్రాండ్ ఐటెన్ పెట్రోల్ అండి. ఇది
మనకు వచ్చేసి 365 బడ్జెట్ చెప్తున్నారు సార్. అది కూడా ఏమైనా స్లైట్లీ నెగోషియబుల్లో ట్రై చేద్దాం. మోర్ వెహికల్ ఏంటంటే మనం ఎక్కువ తిరుగుతాం, నాకు మైలేజ్ కూడా కొంచెం బాగుండాలనుకుంటే, బడ్జెట్ కూడా రిలయబుల్లో కావాలనుకుంటే 2013 మోడల్ వ్యాగనార్ అండి. ఇది పెట్రోల్ కమ్ సిఎన్జీ. సిఎన్జీలో మైలేజ్ చాలా బాగా వస్తుంది. పెట్రోల్ మనకి 18 అలా వస్తే సిఎన్జీ 24 అలా మైలేజ్ వస్తుందండి. సో రెండు ఉన్నాయి. ఈ వెహికల్ మీకు 230 ఆ బడ్జెట్లో అరేంజ్ చేస్తాను. 2,30,000. ఈ వెహికల్కి లోన్ స్పెషాలిటీ కూడా వస్తుంది. 2013 మోడల్ కాబట్టి మీకు ఏదైనా లోన్ అవసరం ఉన్నా కూడా చేయిస్తాను. ఓన్లీ 2,30,30,000 అరేంజ్ చేద్దాం సార్ వెహికల్. ఓకే. సో గైస్, పెట్రోల్ ప్లస్ సిఎన్జీ ఎవరికైతే మనకు 2 lakh బడ్జెట్లో సిఎన్జీ కార్ కావాలి, ఎక్కువ మైలేజ్ కార్ కావాలంటే సో దీన్ని చాలా బాగుంటుందండి. మైలేజ్ గట్టిగా వస్తుంది ఇది. సిటీ డ్రైవెన్ కొంచెం లెర్నింగ్ పర్పస్లో కావాలి, లేడీ డ్రైవెన్ కూడా ఏదైనా అవసరం ఉంటే కూడా లేడీస్ ఎక్కడ తీసుకెళ్ళడానికి కూడా ఐటెన్ చాలా బాగుంటుందండి చిన్న బండిగా. ఇది మన దగ్గరికి 6669 ఫ్యాన్సీ నెంబర్ ఉంది వెహికల్ కూడా. ఇది వచ్చేసి 2012 మోడల్ అండి. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను. 2,80,000 ఆ బడ్జెట్లో ఇద్దాం. ఆటోమేటిక్ వెహికల్ అండి కాబట్టి ఆ బడ్జెట్ ఉంది. నార్మల్గా మాన్యువల్ వెహికల్ అయితే మనకి అండర్ 2 lakhsలో దొరికిపోతాయి. ఇది 2.85 చెప్తున్నారు. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి. బ్లాక్ కలర్లో చాలా అంటే చాలా నీట్ కండిషన్లో చూడండి వెహికల్ ఇది. అందులో ఇది స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది i10 ఆటోమేటిక్ అండి, స్పోర్ట్స్ వేరియంట్. సో ఇయర్ మోడల్ 2012 i10 ఆటోమేటిక్ స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఇది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. 85,000 తిరిగిందండి. చాలా అంటే చాలా నీట్గా ఉంది బ్లాక్ కలర్లో వెహికల్ ఇది. సో గైస్, 12 మోడల్. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో ఎంత వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అనేది? సో 2.85 చెప్తున్నానండి. అది కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. i10 ఆటోమేటిక్ స్పోర్ట్స్ వేరియంట్ అండి. ఏదైనా లెర్నింగ్ పర్పస్ కావాలనుకున్న వాళ్ళకి దొరుకుతుందండి. ఇది చూసారు అండి, ప్యాషన్ కార్స్ మాదాపూర్లో 12 కార్స్ ప్లస్ మనం వీడియోలో చూపించాము. ఈ వెహికల్స్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే తప్పకుండా ప్యాషన్ కార్స్ మాదాపూర్లో విజిట్ అవ్వండి. మన సురేష్ గారితో కాంటాక్ట్ అవ్వండి, మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్, ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.